నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోవడానికి వెళ్దాం. గడిచిన కొన్ని దినముల నుండి మనం బుద్ధి, జ్ఞానం ఇటువంటి మాటల్ని వింటున్నాం. వాటిని బట్టి ప్రార్థించుకుంటున్నాం. ఇంకొంచెం వాటిని డీప్ గా థింక్ చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు జ్ఞానమును అభివృద్ధి చేసుకోవడానికి ప్రేరేపించుకుంటే మంచిది. కేవలం విన్నాం విడిచిపెట్టాం అన్నట్లుగా కాకుండా ఎవరికి వారు తమ మార్గములను సరళపరచుకోవడానికి కావలసిన వాక్యంను సంపాదించుకున్నట మేలు, మంచిది. రండి వెళ్దాం. సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. 20 నుండి 23 వరకు. సామెతలు 6వ అధ్యాయము 20 నుంచి 23 వరకు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను విడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను నుండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెప్తున్న ఈ కొద్ది మాటల్ని ఈరోజు ధ్యానించుకునడానికి ప్రయత్నం చేద్దాం. నీ తండ్రి ఆజ్ఞలను ఏం చేయాలి? గైకొనాలి. నీ తల్లి ఉపదేశమును ఏం చేయాలి? త్రోసివేయద్దు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో ఆలోచించండి. పిల్లలకు ఉపదేశం నచ్చట్లేదు. ఆజ్ఞలు చిరాకు పుట్టిస్తున్నాయి. ఇలా చెయ్యకు అని చెప్తే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చిరాకుగా ఫీల్ అవుతారు. వీళ్ళు మాకేంటి చెప్పేది అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక వర్క్ ప్లేస్ కి వెళ్ళండి, కొన్ని ఆజ్ఞలు గనుక జారీ అయితే, ఆహా ఈ ఆజ్ఞ ఎంత బాగుంది, ఇలాగ మనం విందాం చేద్దాం అనిపిస్తుందా? లేదు. ఏ బాస్ అయినా ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చారు అంటే ఫస్ట్ వచ్చేది కోపం. ఎలా చెప్పారు, అలా చెప్పారు. ఇంకొకరితో డిస్కస్ చేస్తాం, ఇలా చెయ్యమన్నారు, ఇంకా మనం ఏం చెయ్యాలి అని ఒక రకమైన వ్యతిరేకతనే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఆఫీసెస్ లో కానీ వర్క్ ప్లేసెస్ లో కానీ ఆజ్ఞ అనేది ఇష్టంగా ఉండట్లేదు. అలా కాకుండా మనం ఉన్న ఇంటి నుంచే మొట్టమొదటిగా బయలాజికల్ గా ఫిజికల్ గా మనకున్న ఫాదర్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం లోబడడం అనేది. ఫస్ట్ నీ తండ్రి చెప్పే ఆజ్ఞను విను. వాళ్ళు ఏం చెప్తున్నారో కొంచెం ఆలోచించాయి. ఒకసారి వాటి కాన్సిక్వెన్సెస్ కూడా థింక్ చేయి. అంత టైం కూడా తీసుకోవట్లేదు. అండ్ నార్మల్ గా చూడండి, తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోతారు, ఇలా చెయ్యొద్దు అని, లేదా ఇలా చెయ్యమని ఏదో ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోతారు. దాని గురించి ఇక మనకేమి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మన ఆలోచన వేరేగా ఉండొచ్చు, మన థింకింగ్ వేరేగా ఉండొచ్చు. అలాంటి సమయం దానిని విశ్లేషించి దాని గురించి ఆలోచింపచేసి దానిని ఇష్టంగా మార్చే పద్ధతి
లేదా ఇష్టంగా మార్చే క్రమం ఈ ఉపదేశం. ఎందుకు ఆ ఆజ్ఞ ఇచ్చారు, ఆ ఆజ్ఞ పాటిస్తే ఏం జరుగుతుంది, అది పాటించకపోతే ఏం జరుగుతుంది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలోకి సంబంధించి మనం సేఫ్ గా ఉండడం కోసం ఈ ఆజ్ఞ ఎలా అప్లై అవుతుంది, ఎందుకు మనల్కి ఈ ఆజ్ఞ ఇచ్చారు, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి, ఇది పాటిస్తే ఏం జరుగుతుంది, ఇది పాటించకపోతే ఏం జరుగుతుంది, ఇలా అన్ని కోణముల్లోనూ చూపించి మన మనస్సుకు ఆ ఆజ్ఞ అర్థమయ్యేటట్టు చేసి మన జీవితానికి మన ప్రవర్తనకి ఆ ఆజ్ఞ ప్రాముఖ్యంగా మార్చేది, మన హృదయం దానికి ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా మనల్ని సిద్ధపరిచేది ఉపదేశం. ఎంతమందికి అర్థమైంది? ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇది ఎందుకు అని అర్థం కాదేమో, తొందరపడకున్నానా, ఆజ్ఞ ఇష్టంగా అనిపించలేదా, తొందరపడకు, కొంచెం వెయిట్ చేయి, దానిని బట్టి వ్యసన పడకు, కొంచెం వెయిట్ చేయి. ఉపదేశంలో కూడా విను. ఒక్కసారి నువ్వు ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే నీకు ప్రతి ఆజ్ఞ యొక్క వివరణ దొరుకుతుంది. అప్పుడు ఏం చేయాలి, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకో. నీ హృదయంలో వాటిని ఏం చేయాలి, ధరించుకోవాలి. ఏమండి, ఎందుకు హృదయాన్ని ధరించుకోవాలి, హృదయంలో వాటిని ధరించుకోవాలి? ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకి తెలిసేంత విధంగా, అంటే సిగ్గు తెలిసేంత విధంగా మనం దిగంబరులమయ్యాం. అందుకే చూడండి, నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడు ఎవడు, నేను వద్దన్న పని నువ్వు చేసావా, నేను వద్దన్న పండును తిన్నావా అని ప్రభు అడుగుతున్నారు. సో హృదయానికి ఆ ఆజ్ఞ ఇక ఒక వస్త్రము వలె, ఒక వెలుగు వస్త్రం వలె లేదన్నమాట. ఆ హృదయం చీకట్లోనికి వెళ్ళిపోయింది. సిగ్గు తెలిసేంత దిగంబరత్వంలోనికి అది వెళ్ళిపోయింది. అందులో నుంచి మనం బయటికి రావాలంటే మరలా మనం ఎక్కడ కరెక్ట్ అవ్వాలి, ఆజ్ఞయతనే కరెక్ట్ అవ్వాలి. మనం ఆజ్ఞను అతిక్రమించే పాపంలో పడ్డాం. ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలంటే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మన జీవితం? అదే ఆజ్ఞ నుంచి. చెప్పండి, ఎక్కడి నుంచి? అదే ఆజ్ఞ నుంచి స్టార్ట్ చేయాలి. చాలా సార్లు ఆజ్ఞను మనం తోసిపుచ్చుతాం. ఇలా చేయండి అమ్మా అని చెప్తే చెయ్యను. మనసులో ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటి? ఇలా నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యను. దాని పేరేంటి? తిరుగుబాటు కాదా? దాని పేరేంటి? తిరుగుబాటు కాదా? నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. అంటే హృదయము ఆలోచనలు అన్ని కూడా డామినేట్ చేస్తూ ఆజ్ఞను విననివ్వకుండా చేస్తున్న ప్రతి దాన్ని కూడా తొలగించి నువ్వు ఆజ్ఞను, ఉపదేశమును హృదయానికి వస్త్రం వలె ధరించుకోవాలి. రెండవది చూడండి, వస్త్రాలు ఎందుకు వేసుకుంటారండి?
అమ్మా నువ్వు చలికాలం ఉలెన్ వస్త్రాలు ఎందుకు ధరిస్తావు? అవునా, చలి నుండి కాపాడుకోవడానికి. ఎండాకాలం కాటన్ దుస్తులు వేసుకుంటావు దేనికోసం? ఎండ నుంచి కాపాడుకోవడానికి. సో ఒక్కొక్క వస్త్రం ఎలా ధరించుకుంటున్నామో, ఎలా అయితే ఆ ఎక్స్టర్నల్ గా వస్తున్న ఇంపల్సెస్ నుంచి, ఎక్స్టర్నల్ గా వస్తున్న వాతావరణ మార్పుల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో, భద్రపరుచుకుంటున్నామో, అలా హృదయానికి కూడా ఈ ఆజ్ఞను, ఉపదేశమును వస్త్రం వలె ధరిస్తే అలా కాపాడుకోవడం సాధ్యం. చుట్టూ ఉన్న వాతావరణంలో ఎటువంటి ఫీలింగ్స్ అయినా కంటిన్యూ గాని, ఎలాంటి వరద పొర్లినట్టుగా ప్రవాహ జలముల వంటి పరిస్థితులు నీ మీదకి వచ్చిన హృదయం నువ్వు ధరించుకున్న వస్త్రమును బట్టి నువ్వు కాపాడుకోవడం సాధ్యమవుతుంది. నీ తలంపులను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడతాం? నోరు మాట్లాడుతుంది. అప్పుడు ఫలం ఎక్కడ కనిపిస్తుంది? నోటి మాటల్లో కనిపిస్తుంది, చేసే ప్రవర్తనలో కనిపిస్తుంది. అందుకే హృదయంలో ధరించుకోమంటున్నారు. అప్పుడు దీనిని దాటి వచ్చే ప్రవర్తన, అంటే దీని గుండా ప్రయాణం చేస్తూ వస్తున్న ప్రవర్తన ఆజ్ఞని అనుసరించి ఉంటుంది. ఆమేనని చెప్పండి. ఉపదేశమును అనుసరించి మన ప్రవర్తన ఉంటుంది. ఎదిరించే అనుభవం బాగుంటుందా? అనుసరించే అనుభవం బాగుంటుందా? అనుసరించే అనుభవం బాగుంటుంది. అనుసరించే అనుభవం బాగుంటుంది. అందుకే అని చెప్తున్నారు చూడండి 22వ వచనం, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను ఏం చేస్తుంది? నడిపిస్తుంది. ఒక పెద్ద వ్యక్తి అండి, నీకంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, నడుస్తున్నావు పడిపోతున్నావు, లేస్తున్నావు పడిపోతున్నావు. తల్లిదండ్రులు వచ్చి ఇలా చేయి పట్టుకుని లేపి నడిపిస్తున్నప్పుడు, పడిపోయే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ బలం, ఎవరి బలం ఎక్కువ వినియోగించి నిలబెడతారు? పట్టుకున్న వ్యక్తి యొక్క. అవునా? మన బలం చాలట్లేదు, మనం పడిపోతున్నాం. ఎప్పుడైతే తండ్రి పట్టుకున్నారో మనల్ని, ఆయన బలమును బట్టి మనం ఇక పడిపోం. అలా మన త్రోవను వెళ్ళేటప్పుడు అది నడిపిస్తుంది, వెంటనే పడిపోకుండా నడిపిస్తుంది. చెప్పండి ఎలా నడిపిస్తుంది? పడిపోకుండా నడిపిస్తుంది. నీ పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. రాత్రి వేళ పండుకునేటప్పుడు ఏదైనా కలవరం, ఏదైనా ఆలోచన నేను హాంట్ చేస్తుందా? నిద్ర పట్టట్లేని అనుభవంలో ఏమైనా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. అవన్నిటిని తొలగించి నిజానికి ఒక నెమ్మదిని, శాంతిని ఇస్తుంది. తర్వాత ఏ భయము రాకుండా కాపాడుతుంది. ఇంకా చూడండి, నీ మేలు కొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఎంత బాగుంటుందండి. ఎవరైనా లేపినప్పుడు హ్యాపీగా లేస్తున్నావా నువ్వు? నువ్వు మేల్కొన్నప్పుడు నీతో ఏది మాట్లాడుతుంది? ఉపదేశం నీతో మాట్లాడుతుందా?
ఆజ్ఞ నీతో మాట్లాడుతుందా? అవి నీతో ముచ్చటిస్తున్నాయా? ఈ దినం పలానా పనులు నేను చెయ్యాలి అన్న తీర్మానం తీసుకుంటూ దానికి ఆజ్ఞను జత చెయ్యి, ఉపదేశంను జత చెయ్యి. దేవుడట హృదయాన్ని తొంగి చూస్తున్నాడట. అప్పుడు ఆ హృదయం లోపల ఊహలు కూడా కేవలం చెడ్డవే ఉన్నాయట. అలా కాకుండా వస్త్రము వలె ఆజ్ఞల్ని కప్పుకొని ఉపదేశమును కప్పుకొని కనబడ్డామనుకో, హల్లెలూయా, ఎలా ఉంటుంది ఆ హృదయం? ఎలా ఉంటుంది? తండ్రికి ఏం పుట్టిస్తుంది? సంతోషం. తండ్రికి సంతోషం పుట్టిస్తుంది. నా బిడ్డ నా మాట వింటారు, నా బిడ్డ అని. మనం మేల్కొనినప్పుడు కూడా అవి మనతో ముచ్చటించాలా? అమ్మా, ఇవన్నీ లోపల జరుగుతున్న విషయాలు, అవునా? ఇవన్నీ బయట జరుగుతున్న విషయాలు, లోపల జరుగుతున్న విషయాలు ఆలోచించండి. లోపల జరుగుతున్న విషయాలు, లోపల జరుగుతున్న విషయాలు. ఈ బయటికి కనపడవు, కేవలం ప్రవర్తన కనిపిస్తుంది. ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి, ఒక నెగిటివ్ ప్రవర్తన బయటికి వస్తుందంటే ఈ ప్రాసెస్ మొత్తం ఆల్రెడీ కరెక్ట్ అయిందని అర్థం. దేవునికి వ్యతిరేకంగా నడవడానికి మన ప్రవర్తనను ఆల్రెడీ మనం ఆచరణలో పెట్టాము అంటే ఈ లోపల అంతరంగంలో జరుగుతున్న ఈ ప్రాసెస్ ని మొత్తం మనం డిఫైల్ చేసుకున్నాం. దాని ఆరిజిన్ ఎక్కడ? ఆజ్ఞను వినకపోవడం, ఉపదేశమును త్రోసిపుచ్చడం. అందుకే ఇక్కడ రాస్తున్నారు, ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉంటుందట. ఫిజికల్ గా ఉన్న పేరెంట్స్ గురించి ఆలోచన చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పరలోకపు తండ్రి నుంచి దూరం అయిపోయిన మన పరిస్థితులు, మన జీవితాలు ఆయనకి దగ్గర అవ్వాలి అంటే మొట్టమొదటిగా మనం దేన్ని పొందుకోవాలంటే ఆజ్ఞను పొందుకోవాలి. రెండవదిగా ఉపదేశమును పొందుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? హృదయంలో దాన్ని ధరించుకోవాలి, మెడ చుట్టూ కట్టుకోవాలి. అంటే ఆభరణాల వలె. ఈరోజు మన ప్రయాణాలని పరీక్షించుకుందాం. నువ్వు నిద్రపోతున్నప్పుడు, లేచుతున్నప్పుడు నీతో ఏం ముచ్చటిస్తున్నాయి ఒకసారి ఆలోచించి. నీకు ఆ టైంలో విసుగొస్తుందా? అయితే నీకు ఉపదేశం ఎక్కడో కరెక్ట్ గా దొరకలేదు నాన్న. నీకు చిరాకుగా ఉందా? ఎక్కడో ఉపదేశం సరిగా వినలేదమ్మా. ఇక ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధ ప్రభా, స్తుతి స్తోత్రములు తండ్రి, వందనాలు చెల్లించుకొచ్చినాం రాజా. స్తోత్రములయా. నా తండ్రి ప్రభా, మేము నిద్ర మేలుకున్నప్పుడు నా తండ్రి ప్రభా మాతో ఏమి ముచ్చటిస్తుంది అని ఆయన నా తండ్రి ప్రభా ఆజ్ఞ గాని ఉపదేశము కానీ మాతో ముచ్చటిస్తుందా లేదా అని మేము చెక్ చేసుకునే వారంగా
ఉండనట్లు కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రం. దేనితో నింపబడి ఉన్నాం, ఏ ఆరిజిన్ ఉన్నది అని నాయన తండ్రి ప్రభా నాయన చెక్ చేసుకునేటట్లుగా మీ కృప చూపించండి ప్రభా. అంతేకాకుండా ఆత్మీయ ఉపదేశం మాత్రమే మాతో ముచ్చటించేటువంటి విధంగా మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా నాయన నా తండ్రి ప్రభా. లోపల జరుగుతున్న ఈ విషయాలు నా తండ్రి ప్రభా నాయన నా తండ్రి నాయన ఆ ఆజ్ఞ ప్రకారము ఉపదేశము ప్రకారము నడుచుకున్నట్లుగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. మీకే స్తోత్రములు నాయన నా తండ్రి ప్రభా. మీకే వందనాలు సమర్పించుకుంటూ తండ్రి ప్రభా ఏమి ధరించుకుంటున్నామో అని చెక్ చేసుకునే వారంగా మేము ఉండినట్లుగా ఆజ్ఞను అనుసరించి ఉపదేశం అనుసరించేటువంటి అనుభవంలోనికి మేమందరము ఉండినట్లుగా కృప చూపించండి తండ్రి. నాయన మీకే స్తోత్రం. ఎల్లప్పుడూ వాటిని హృదయంలో ధరించుకునేటువంటి వారుగా ఉంటున్నట్లుగా, మడి చుట్టూ వాటిని కట్టుకునేటువంటి వారుగా ఉంటున్నట్లుగా కృప చూపించండి ప్రభా. మీకు వందనాలు నాయన నా తండ్రి. ఉపదేశం ఎప్పుడూ కానీ నా తండ్రి మమ్మల్ని త్రోవను వెళ్ళినప్పుడు విడిచిపెట్టకుండా, పండుకున్నప్పుడు కూడా కాపాడేటువంటి విధంగా, మేలుకునేటప్పుడు నా తండ్రి ప్రభా ముచ్చటించేటువంటి విధంగా ఉంటుంది. ఈ అనుభవంలోనికి ప్రతి ఒక్కరము మేము రావడానికి మీ విశేషమైన కృపనిమ్మని ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండున్నట్లుగా నాయన నా తండ్రి ఉండును అని చెప్పినట్లుగా ఈ అనుభవంలోనికి ప్రతి ఒక్కరం వెళ్ళడానికి విశేషమైన కృపనిచ్చి మమ్మల్ని నడిపించమని శ్రమంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక మాట కూడా చూడండి. 7వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. నా కుమారుడా, నా మాటలను మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు అక్కవనియు, తెలివితో నీవు నా చెలికత్తవనియు చెప్పుము. ఒకసారి ఈ మాటల్ని అర్థం చేసుకుందాం. ఇందాక మనం ఏం చదివాం? నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, తల్లి ఉపదేశమును త్రోసివేయద్దు. నీ హృదయం చుట్టూ కూడా దానిని ధరించుకో. ఇంకొక మాట ఏంటి? నీ మెడ చుట్టూ దాన్ని కట్టుకో. ఇప్పుడు చెప్తున్న మాట వినండి. ఆ లెవెల్ దాటి నా కుమారుడు నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకో, కాపాడుకో. అర్థమవుతున్నా? నువ్వు ఒక ఆజ్ఞను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఆజ్ఞలను అక్కడ దాచిపెట్టుకోవడం సాధ్యం. ఈ ఆజ్ఞలనట మనస్సును ఉంచుకోవాలట. వాటిని మనం ఏం చేయాలట? కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు. అమ్మ, నీ కంటిని కనుపాప ఎలా కాపాడుతుంది? కనురెప్ప అది ఎలా కాపాడుతుంది చూడండి. దుమ్ము, ధూళి, గాలి ఏది వచ్చినా సరే నీ కనుపాప నీ కంటిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? నువ్వు ఉపదేశం అలా కాపాడాలి. చెప్తా ఒక ఎగ్జాంపుల్. నీకు ఉదయాన్నే ఒక ఆజ్ఞ ఇచ్చారు. నువ్వు ఉపదేశమును కాపాడుకోవాల్సిన బాధ్యత ఎందుకుందంటే, నీకు బయట నుంచి వస్తున్న వారు ఇంపల్సెస్ నీకు ఇస్తారు. నీకు లేనిపోని మాటలన్నీ కూడా నీకు చెప్తూ ఉంటారు, నీ హృదయాన్ని కలవరపరచడానికి, నీ మైండ్ ని మార్చేయడానికి. ఎలా మారుస్తారంటే, ఆ ఆజ్ఞ నీకు అసహ్యంగా కనబడేటట్టు ఇలా చెప్తారా, అలా చెప్తారా,
కానీ లేనిపోని మాటలను నీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఉపదేశం స్పాయిల్ అయిపోతుంది. అందుకే చాలా సార్లు తండ్రి వద్దకు వచ్చినప్పుడు లేదా సన్నిధికి వచ్చినప్పుడు లేదా దేవుని వద్దకు వచ్చినప్పుడు మాట వినాలనిపిస్తుంది, బయటికి వెళ్ళగానే అది వినలేకపోతావు. కంటిలో నలక పడితే ఎలా ఉంటుంది? కన్ను అలా నలుపుతూనే ఉంటుంది కదా, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అలా ఉపదేశం మీద రెస్పెక్ట్ ఉండదు. అలా నలక పడిన విధంగా అంత చూడలేము. ఇక ఆ డిస్టర్బెన్స్ తో చూడలేము. ఒక చిన్న నలక చాలండి అంత పెద్ద కన్నుని డిస్టర్బ్ చేయడానికి. ఒక చిన్న నలక చాలండి దృష్టి మిస్ అవ్వడానికి. దీర్ఘ దృష్టి సంగతి పక్కకు పెట్టి ప్రస్తుతం ఉన్నదాన్ని కూడా చూడలేని స్థితిలోనికి ఒక చిన్న నలక చాలు. నువ్వు ఉపదేశమును కను పాప వలె కాపాడుకోవాలి. కంటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కారణం ఒక్కటే, అది చాలా శ్రేష్టమైంది. దానిని డైవర్ట్ చెయ్యాలని సకల ప్రయత్నాలు ఈ డస్ట్ చేస్తుంది. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎప్పుడైతే నువ్వు ఉపదేశమును కాపాడుకుంటావో, నీ మైండ్ మార్చాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతర ఆలోచనలకు నువ్వు ఛాన్స్ ఇవ్వకుండా నిలబడతావు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నీ వేళ్లకు వాటిని కట్టుకొను. నీ హృదయం అని పలక మీద వాటిని రాసుకునుము. ఒక ఫీల్ ఉండాలి. ఏంటి? జ్ఞానంతో నాకు అక్కవే అన్న ఫీల్ ఉండాలి. అక్క ఏం చేస్తుందండి? గైడ్ చేస్తుంది. ఇవన్నీ ఇలా ఉంచండి. మనం ముందుగా చదువుకున్నాం వచనాల్లో 24వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 24, తర్వాత 7వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడేమో 24 చదువుదాం, ఇక్కడేమో 5వ వచనం చదువుదాం. చదవండి. 6 సామెతల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. 7వ అధ్యాయము 5వ వచనము. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. ఏంటండి? ఒక స్త్రీ వద్ద నుండి కాపాడుకోవడానికేనా ఇవన్నీ? అది బుద్ధిహీనత అనే స్త్రీ వద్ద నుండి కాపాడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అవి నేను చెడు స్త్రీ వద్దకు పోకుండా కాపాడుతుంది. అది నువ్వు నువ్వు ఉపదేశం పొందుకుని బయలుదేరుతున్నావు అన్నప్పుడే నువ్వు ఎక్కడెక్కడ వస్తావో అని ఆ ప్రతి సందు దగ్గర తొంగి తొంగి చూస్తా ఉంటదండి ఈ బుద్ధిహీనత అనే స్త్రీ. అది బొబ్బలు పెట్టినదండి. ఆజ్ఞను వింటున్నప్పుడే అది బయలుదేరిపోద్ది. ఉపదేశం పొందుకుంటున్నావు అన్నప్పుడే అది బయలుదేరుతుంది. దేనికి? నీ ఉపదేశం స్పాయిల్ చేయడానికి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? తండ్రి అయిన దేవుడు ఏదైనా మనలో ఆజ్ఞ ఇచ్చారు, ఉపదేశం ఇచ్చారు.
అవన్నీ కూడా గైకొనకుండా దుష్టుడు ఆలోచన ఎలా చొప్పింపచేశాడు గమనించండి. ఆజ్ఞ ఇప్పుడు దీపంగా కనబడట్లా. ఆ ఉపదేశపు వెలుగులో ఇప్పుడు అవ్వమ్మ గారు లేరు. వద్దన్నది రమ్యంగా కనిపిస్తుంది, ఏది చెయ్యొద్దన్నారో అది ఇష్టంగా కనిపిస్తుంది. ఆజ్ఞను త్రోసిపుచ్చే అనుభవంలోకి నెక్స్ట్ అడుగు. సమర్థించుకునే దానిలో మరి యొక్క అడుగు వేసారా లేదా? అది బుద్ధిహీనత అనేది అలా వెయిట్ చేస్తూ ఉంటుందమ్మా, నిన్ను చెరపడానికి, నిన్ను త్రోవ తప్పించాలని. ఇప్పుడు కనుపాప వలె కాపాడుకునే అవసరం ఉందా లేదా? కాపాడుకోవడానికి ప్రార్థన చేద్దాం.